హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ క్లాస్లో మనము బేసిక్ ఫంక్షన్స్లో క్యాలిక్యులేషన్స్ పార్ట్ 1 చూసాము. అదేవిధంగా ఇప్పుడు రిమైనింగ్ క్యాలిక్యులేషన్స్, బేసిక్ క్యాలిక్యులేషన్సే రిమైనింగ్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఆ క్యాలిక్యులేషన్స్ గురించి పార్ట్ 2లో చూద్దాం. చూడండి, ఇప్పుడు నేను ఎంప్లాయీస్కి సంబంధించిన డేటా ఇక్కడ ఎంటర్ చేశాను టేబుల్లో. చూడండి, ఎంప్లాయీ నేమ్స్, గ్రాస్ పే, డిడక్షన్ 1, డిడక్షన్ 2 ఉన్నాయి. ఈ డిడక్షన్ 1, డిడక్షన్ 2, గ్రాస్ పే నేను ఎంటర్ చేస్తున్నాను. అదేవిధంగా టోటల్ డిడక్షన్స్, నెట్ పే అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, టోటల్ డిడక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ డిడక్షన్స్ టోటల్ అనమాట. డిడక్షన్ 1, డిడక్షన్ 2 అంటే ఈ రెండు టోటల్ చేస్తే మనకు టోటల్ డిడక్షన్స్ వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను టోటల్ డిడక్షన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఈ రెఫరెన్స్ అనమాట. ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎంటర్ ఇస్తున్నాను. అంటే ఇది టోటల్ డిడక్షన్స్ వచ్చింది. అలాగే ఈ టోటల్ డిడక్షన్స్ మనం ఇలా ఫిల్ హ్యాండిల్ ద్వారా డ్రాగ్ చేస్తున్నాను. మనకు టోటల్ డిడక్షన్స్ ఆటోమేటిక్గా వచ్చింది అనమాట. చూడండి, నేను ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇది టోటల్ డిడక్షన్స్ అనమాట. అదేవిధంగా నెట్ పే రావాలంటే ఎలా వస్తుంది అంటే గ్రాస్ పేలో నుంచి డిడక్షన్స్ పోను, ఇక్కడ టోటల్ డిడక్షన్స్ పోను మనకు నెట్ పే వస్తుంది. అంటే ఇక్కడ మనం దీంట్లో నుంచి ఈ గ్రాస్ పేలో నుంచి టోటల్ డిడక్షన్స్ను మైనస్ చేయాలి. ఆ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఈక్వల్ టు ఈ సెల్ రెఫరెన్స్ ఏంటి, C29 అనమాట. C29 అది క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సెల్ రెఫరెన్స్ వచ్చేస్తుంది. మైనస్ చూడండి టోటల్ డిడక్షన్స్, ఈ సెల్ నేను క్లిక్ చేస్తున్నాను, F29 అంటే C29లో నుంచి F29 డిడక్ట్ చేసామంటే మనకు నెట్ పే వస్తుంది. చూడండి, ఎంటర్ ఇస్తున్నాను, ఇది నెట్ పే అనమాట, 17,000. అలాగే నేను ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. చూడండి, ఇలా డ్రాగ్ చేశాను. అంటే ఇక్కడ గ్రాస్ పే డిడక్షన్ 1, డిడక్షన్ 2లో నుంచి మనకు నెట్ పే వచ్చింది. అంటే డిడక్షన్ 1, డిడక్షన్ 2 నుంచి నేను టోటల్ డిడక్షన్స్ ఇచ్చాను. అదేవిధంగా నెట్ పే అంటే గ్రాస్ పేలో నుంచి టోటల్ డిడక్షన్స్ మైనస్ చేస్తే మనకు నెట్ పే వచ్చింది అనమాట. ఇవన్నీ కూడా ఏంటివి, మనం శాలరీ అనమాట. శాలరీ అనేది మన కరెన్సీలో ఉంటుంది. ఈ కరెన్సీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎలా యాడ్ చేయాలో. నేను కరెన్సీ వరకు ఎక్కడెక్కడ రావాలో మొత్తం నేను సెలెక్ట్ చేశాను. లేదా ఇక్కడ కూడా రావాలి, నేను ఇంకో 2 కాలమ్స్ యాడ్ చేస్తున్నాను. ఆ మొత్తం సెల్స్ ఎక్కడైతే నెంబర్స్ ఉన్నాయో కరెన్సీ కావాలో ఆ సెల్స్ వరకు నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, జనరల్లో కరెన్సీ అని ఉంటుంది. ఈ కరెన్సీ క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ డాలర్స్లో వచ్చింది. డాలర్స్ కాకుండా మనకు ఇంకా రూపీస్లో రావాలనుకున్నప్పుడు చూడండి, ఇక్కడ మోర్ నెంబర్ ఫార్మాట్స్ ఉంటుంది. ఈ మోర్ నెంబర్ ఫార్మాట్స్లో ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ ఫార్మాట్లో కరెన్సీ సెలెక్ట్ అయింది. ఈ కరెన్సీలో సింబల్ అని చూడండి, ఇక్కడ మనకు సింబల్స్ ఉంటాయి. చూడండి, మనకు తెలుగు రూపీస్ కూడా ఉంటుంది. తెలుగులో ఇవన్నీ కరెన్సీ సింబల్స్ అన్నమాట. వివిధ దేశాల సింబల్స్ అవి. చూడండి, ఇక్కడ మనకు తెలుగు రూపీస్, తమిళ్ కూడా ఉంది, కన్నడ, బెంగాలీ, ఇండియాకి సంబంధించినటువన్నీ కూడా అన్ని కరెన్సీస్ ఉంటాయి ఇక్కడ. చూడండి, నాకు రూపీస్ కావాలి, నేను ఈ రూపీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, తెలుగుకు సంబంధించినటువంటి రూపీస్ అంటే ఈ విధంగా వస్తుంది మనకు కరెన్సీ రూపీ. ఓకే బటన్ క్లిక్ చేస్తున్నాను. మనం ఏ సెల్స్లో అయితే ఇలా సెలెక్ట్ చేసామో ఆ సెల్స్లో కరెన్సీ మారిపోతుంది. ఇక్కడ చూడండి, మనకు యాషెస్ వచ్చాయి. అంటే ఆ రూపీస్ యాడ్ చేసినప్పుడు మనకు సెల్ అనేది ఎక్కువైందనమాట, డేటా ఎక్కువైంది సెల్లో డేటా. దాన్ని మనం ఈ సెల్ని ఎక్స్పాండ్ చేసామంటే, డబుల్ క్లిక్ ఇచ్చామంటే ఆ డేటా అనేది కరెక్ట్ అయిపోతుంది. చూడండి, ఇలా చేసుకోవచ్చు. అంటే మనం కరెన్సీలోకి మార్చాము. రూపీస్ 19,000, రూపీస్ 1,200, రూపీస్ 800 ఇలా. చూడండి, ఇక్కడ మనం టోటల్ డిడక్షన్స్, నెట్ పే క్యాలిక్యులేట్ చేసాం. అలాగే నాకు యాన్యువల్ ఇన్కమ్ ఎంతనో కావాలి, యాన్యువల్ నెట్ శాలరీ ఎంతో కావాలనుకున్నప్పుడు నేను ఇక్కడ యాన్యువల్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. చూడండి, యాన్యువల్ అన్నప్పుడు ఇక్కడ మంత్లీ మనకు నెట్ పే. ఇది యాన్యువల్ అన్నప్పుడు ఎలా చేయాలి, 12 months మల్టిప్లై చేయాలన్నమాట. చూడండి, ఈక్వల్ టు దేని
ఈ సెల్లో ఉన్నటువంటి అంటే నెట్ పేని మనం 12 మంత్స్తో మల్టిప్లై చేస్తే మనకు యాన్యువల్ శాలరీ వస్తుంది. చూడండి ఇక్కడ ఆ నెట్ పే అనేది ఎక్కడ ఉంది, ఈ సెల్లో ఉంది. నేను ఈ సెల్ని సెలెక్ట్ చేస్తున్నాను. G29 ఇంటూ 12 అనమాట. ఇంటూ అంటే మనం స్టార్ బటన్ ఉంటుంది, ఈ స్టార్ బటన్ క్లిక్ చేసి 12 ఎంటర్ ఇస్తూనే మనకు యాన్యువల్ శాలరీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? అలాగే ఇది డ్రాగ్ చేసామంటే మనకు మొత్తం ఎంప్లాయర్స్ యొక్క యాన్యువల్ శాలరీ వచ్చేస్తుంది. ఇది కూడా నేను 14 పెట్టుకుంటున్నాను సైజు. అలాగే వీక్లీ పేమెంట్ ఎంతో కావాలనుకున్నప్పుడు చూడండి, నాకు ఇక్కడ వీక్లీ పేమెంట్ కావాలి. వీక్లీ పేమెంట్ అన్నప్పుడు ఇక్కడ యాన్యువల్ మనకు వచ్చింది, యాన్యువల్ శాలరీ వచ్చింది. యాన్యువల్కి అంటే ఒక ఇయర్లో వీక్స్ ఎన్ని ఉంటాయి, 52 వీక్స్ ఉంటాయి. అంటే ఆ 52 వీక్స్తో మనం డివైడ్ చేసామంటే ఈ యాన్యువల్ శాలరీని మనకు వీక్లీ పేమెంట్ కూడా వచ్చేస్తుంది. చూడండి నేను ఇక్కడ ఈ యాన్యువల్ శాలరీని 52 వీక్స్తో నేను డివైడ్ చేస్తున్నాను. చూడండి ఈ రెఫరెన్స్ అడ్రస్ ఏంటి, ఈక్వల్ టు ఈ సెల్ను నేను సెలెక్ట్ చేస్తూనే మనకు ఈ రెఫరెన్స్ వచ్చేస్తుంది. సెల్ రెఫరెన్స్ H29 డివైడెడ్ బై అంటే స్లాష్ ఉంటుంది కదా, డివైడెడ్ బై 52 వీక్స్. ఇది వీక్లీ పేమెంట్ మనకు క్యాలిక్యులేట్ చేసి పెడుతుంది అనమాట. చూడండి 3923 వీక్లీ పేమెంట్ అనమాట. ఇలా మొత్తం అందరూ ఎంప్లాయర్స్ కావాలనుకున్నప్పుడు నేను ఇది డ్రాగ్ చేస్తున్నాను. ఓకేనా? ఈ విధంగా మనం ఈ బేసిక్ క్యాలిక్యులేషన్స్ ద్వారా అంటే మల్టిప్లికేషను, డివైడెడ్ బై, అదేవిధంగా మైనస్, అదేవిధంగా ప్లస్, సమ్ అనమాట. ఈ విధంగా బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఈ ఎక్సెల్లో ఈజీగా చేసుకోవచ్చు. సిరీస్లో ఉన్నప్పుడు మనం డ్రాగ్ చేసినట్లయితే అది సేమ్ ఫార్ములా మనకు ఇక్కడ అప్లై అవుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి నేను యాన్యువల్ శాలరీ ఫార్ములా ఏముంది, G29 ఇంటూ 12 అనమాట. ఓకే, లేదు ఇక్కడ పీరియడ్ నేను చేంజ్ చేయాలనుకున్నప్పుడు అంటే నాకు 6 మంత్స్ కావాలనుకున్నప్పుడు చూడండి పీరియడ్ వచ్చేసి నేను ఇక్కడ 12 మంత్స్ ఇస్తున్నాను. ఇక్కడ ఫార్ములాలో నేను చేంజ్ చేస్తున్నాను. చూడండి ఫార్ములాలో G29 ఇంటూ ఇక్కడ ఈ రెఫరెన్స్ ఇస్తున్నాను అంటే ఈ సెల్ యొక్క రెఫరెన్స్. చూడండి G29 ఇంటూ I29. G29 ఇంటూ I29 అంటే I29 21లో ఎంత ఉంది, 12 మంత్స్ ఉంది కాబట్టి 12 మంత్స్ చేత క్యాలిక్యులేట్ చేసి మనకు యాన్యువల్ శాలరీ చూపిస్తుంది అనమాట. అంటే నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ పీరియడ్స్ అనేది మారినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా మనకు యాన్యువల్ శాలరీ మారిపోతుంది. చూడండి ఇక్కడ నేను 6 మంత్స్ శాలరీ కావాలనుకున్నప్పుడు ఇక్కడ పీరియడ్స్లో 6 ఎంటర్ చేస్తూనే మనకి ఆటోమేటిక్గా ఇది 6 మంత్స్ శాలరీ వచ్చేస్తుంది. అదేవిధంగా నాకు 3 మంత్స్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ 3 ఎంటర్ చేస్తూనే ఇక్కడ 3 మంత్స్ శాలరీ వస్తుంది. అదేవిధంగా 10 మంత్స్ కావాలనుకున్నప్పుడు 10 మంత్స్ శాలరీ ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనం ఈ సెల్ రెఫరెన్స్ ద్వారా మన వాల్యూ చేంజ్ అయినప్పుడు ఆ సెల్ రెఫరెన్స్ని బట్టి ఆ సెల్లో ఉన్నటువంటి వాల్యూని బట్టి ఇక్కడ మనకు ఫార్ములాలో కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఇలా మనం ఈ ఎక్సెల్ షీట్లో బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో ఈరోజు నేర్చుకున్నాము. అదేవిధంగా మిగతా విషయాల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.